హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కంప్యూటర్ టెక్నాలజీలో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్ అసలు ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఎలా యూజ్ అవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి, అలాగే వాటి ఫంక్షన్స్ ఏంటి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేవి ఈ వీడియో తెలుసుకుందాము. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. హార్డ్వేర్ మీన్స్ కంప్యూటర్ హార్డ్వేర్. ఇట్ యాక్ట్స్ an interface between user and computer hardware. యూజర్ కి కంప్యూటర్కి ఒక ఇంటర్ఫేస్ అన్నమాట. ఈ యూజర్కి కంప్యూటర్కి ఉన్న ఇంటర్ఫేస్ని మనము ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాము. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఇట్ ఈజ్ యాక్ట్స్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. మన హార్డ్వేర్కి మనకి మధ్యలో కమ్యూనికేట్ అవ్వడానికి ఉండే ప్లాట్ఫామ్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాము. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్ని టైప్స్లో ఉంది అంటే ఈ ఇంటర్ఫేస్ అనేది ఎన్ని టైప్స్లో ఉంది చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఇన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయంటే, ఒకటి GUI, ఇంకోటి CUI. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఒకటి. రెండోది కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించిన బేసిక్ ఫంక్షనాలిటీస్ చూద్దాము. See you on later.